హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది గంగమ్మ జాతర జరుగుతున్న టెంపుల్ అన్నమాట. తాతయ్యకొండ గంగమ్మ తల్లి దేవస్థానం. ఈ వీడియోలో మోస్ట్లీ గంగమ్మ తల్లి టెంపుల్కి ఎలా వెళ్ళాలి చూడండి. అండ్ ఈ రోడ్స్ అయితే ప్రజెంట్ తిరుపతిలో వర్షం అయితే పడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ గంగమ్మ జాతర అనేది స్టార్ట్ అయింది. ఈరోజు డే 3 అన్నమాట. అందువల్ల జాతర రోజు వర్షం అయితే పడుతుంది. అలాగే వన్స్ జాతర స్టార్ట్ అయినప్పుడు, అలాగే జాతర జరుగుతున్నప్పుడు అండ్ జాతర ఎండింగ్ వచ్చేటప్పుడు కూడా వర్షం అనేది పడుతూనే ఉంటుంది అప్పుడప్పుడు. ఎవ్రీ ఇయర్ అంతే అనమాట. నైట్ టైం ఇప్పుడు 8:30 ఏమో అయింది, వర్షం అయితే పడుతూనే ఉంది. ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ టాపిక్స్ ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి డిఆర్ మహల్ రోడ్, విష్ణు నివాసం అండ్ రైల్వే స్టేషన్ రోడ్డు అండ్ అలాగే గ్రూప్స్ థియేటర్ మీదుగా గంగమ్మ దేవి టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ వీడియోలో మోస్ట్లీ అవి అయితే చూసుకోవచ్చు అనమాట ప్లేసెస్. ఫైనల్గా గంగమ్మ తల్లి దేవస్థానం అయితే రీచ్ అవుతుంది. నైట్ టైం అవడం వల్ల షాప్స్ అనేవి కొన్ని క్లోజ్ చేస్తున్నారు. అందులో వర్షం అయితే హెవీగానే పడింది ఈరోజు జాతర 3వ రోజు అనమాట. ఈ టెంపుల్ బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి నియర్ బై ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్ లోపలైతే ఉంటుంది. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం చాలా ఫేమస్. అలాగే పుష్ప మూవీ కనుక మీరు చూసి ఉంటే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. పుష్ప మూవీలో గంగమ్మ తల్లి దేవస్థానం సెట్ వేసి షూటింగ్ అయితే చేశారు. సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన మూవీ అనమాట అది. పుష్ప కనుక చూసి ఉంటే మీకంటే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మెయిన్ ఈ గంగమ్మ తల్లి దేవస్థానం ఫేమస్ అవ్వడం వల్ల స్టోరీ పరంగా యాడైతే చేశారేమో నాకైతే తెలియదు. తిరుపతిలో అయితే గంగమ్మ తల్లి దేవస్థానం బాగా ఫేమస్. మనకి గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, తిరుచానూరు ఇలా టెంపుల్స్ అన్నీ ఎలా ఫేమస్సో అలాగే గంగమ్మ తల్లి టెంపుల్ కూడా ఫేమస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి డిఆర్ మహల్కి వెళ్ళే రోడ్డు. స్ట్రైట్ ఒకటే రోడ్డు ఇలా వెళ్ళిపోతే డిఆర్ మహల్కి వెళ్ళే రోడ్డు అయితే వస్తుంది. అన్నమయ్య సర్కిల్ జంక్షన్, ఆ తర్వాత డిఆర్ మహల్ రోడ్, ఆఫ్టర్ లక్ష్మీపురం సర్కిల్ అయితే వస్తుంది. లక్ష్మీపురం సర్కిల్ అంటే అక్కడ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే తిరుచానూరు వెళ్ళొచ్చు అమ్మవారి టెంపుల్కి. అండ్ లెఫ్ట్ సైడ్ జంక్షన్ నుంచి వెళ్తే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఆ లక్ష్మీపురం సర్కిల్లో ఈ రెండైతే రీచ్ అవ్వడానికి ఆప్షన్స్ అయితే ఉంది. ఆ తర్వాత ఇంకా ఈ వీడియోలో చూస్తే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇవంతా షాప్స్ అయితే ఉంటుంది. దీన్ని న్యూ బాలాజీ కాలనీ రోడ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బైక్ షోరూమ్స్ అండ్ మెడికల్ షాప్స్, అలాగే కాలేజెస్, ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజెస్ కూడా హెవీగానే ఉంటాయి ఈ రోడ్లో అయితే. బట్టల షాప్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటుంది. మెయిన్ బట్టల షాప్స్ అంటే గాంధీ రోడ్డే, ఇటుపక్క కొంచెం తక్కువగానే ఉంటుంది. గ్రాసరీస్ ఐటమ్స్ అయితే ఉంటుంది ఇటు సైడ్ ఈ రోడ్లో అయితే. వర్షం పడడం వల్ల రోడ్ అంతా తడిగానే ఉంది. అక్కడక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంది. ఈ రోడ్లో అయితే అంత వాటర్ ఫ్లోటింగ్ అయితే ఏం లేదు. సైడ్స్ చూడండి, అటు సైడ్ కాలువ అదంతా ఉంది కదా, అటు సైడ్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇదైతే అన్నమయ్య సర్కిల్ జంక్షన్ అనమాట. లెఫ్ట్ తీసుకుంటే రైల్వే స్టేషన్, కన్నాల వీధి అండ్ గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్డు. రైట్ కనుక వెళ్ళారు అంటే రాయల చెరువు రోడ్ అనమాట. రాయల చెరువు అయితే ఉంటుంది అక్కడ. ఇక్కడైతే ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ జంక్షన్లోనే ఉంటుంది బిల్డింగ్ అనేది. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ రైతు బజార్ మార్కెట్ కూడా ఉంటుంది, వెజిటబుల్స్ మార్కెట్ అనమాట. ఇదే రోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఇది అన్నమయ్య సర్కిల్ జంక్షన్. ఇంకా ఇదే రోడ్లో వెళ్తే మనకి డీమార్ట్ ఇలాంటివి అయితే గ్రాసరీ సూపర్ మార్కెట్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్లిమిటెడ్ కూడా ఉంది చూడండి. కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ డిఆర్ మహల్ రోడ్ అయితే వస్తుంది. డిఆర్ మహల్ రోడ్ అంటే ఒకప్పుడు తిరుపతిలో ఓల్డ్ బస్ స్టాండ్ అని చెప్పి ఒక ప్రైవేట్ బస్సెస్కి ఒక బస్ స్టాండ్ అయితే ఉండింది. దాన్ని ప్రజెంట్ రెనోవేషన్ అయితే చేస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్లస్ బస్ స్టాండ్ రెండు అటాచ్ లాగా కడుతున్నారు ప్రజెంట్. ఫ్యూచర్లో చూడాలి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తూనే ఉన్నారు.
అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు ఈ రోడ్డు వరకు అయితే డిఆర్ మహల్ రోడ్డు వరకు చాలా పెద్ద బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే డిఆర్ మహల్ రోడ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడంతా లెఫ్ట్ అయితే టర్న్ అయ్యాము. ఇటు సైడ్ ఉన్నదంతా డిఆర్ మహల్ రోడ్ అని పిలుస్తారు ఈ రోడ్ని. ఇంకా నైట్ అవుతూ ఉండడం వల్ల షాప్స్ అనేవి క్లోజ్ చేస్తున్నారు. మేబీ పవర్ కట్ ఏమన్నా ఉందేమో తెలియదు, లేకుంటే వర్షం పడుతుందని క్లోజ్ చేశారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. ఇక్కడైతే పవర్ అయితే ఉంది రెస్టారెంట్స్కి, బేకరీ అనమాట అది. ఓకే, ఇప్పుడే పవర్ వచ్చినట్టుంది. ఇవంతా రోడ్ సైడ్ షాప్స్. ఇక్కడ క్వార్టర్స్ లాగా ఇదైతే ఉంటుంది. ఇది చూడండి గోవిందరాజు క్వార్టర్స్ అంటాం. ఎగ్జాక్ట్ దీని బ్యాక్ సైడ్ నుంచి రైల్వే స్టేషన్కి రెనోవేషన్ అయితే చేస్తున్నారు. చాలా పెద్ద బిల్డింగ్ అనమాట, చాలా పెద్దది. అది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ స్కై బ్లూ గేట్ అయితే ఏదైతే ఉందో అది. వన్స్ రైల్వే స్టేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత న్యూ బిల్డింగ్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో చూడాలి. ఒకప్పుడు ఇదే ప్లేస్లో ఓల్డ్ బస్ స్టాండ్ అయితే ఉండింది. ఇదైతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జి పైన రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. తిరుపతి రైల్వే ట్రాక్. తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే ఇదే అనమాట ఈ బ్రిడ్జి, ఫ్లైఓవర్. రేణిగుంట, బెంగళూరు ఇది మొత్తం కనెక్టివిటీ. ఈ అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు విష్ణు నివాసం అయితే వస్తుంది మనకి రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ చూసుకున్నారంటే ఒక ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది తిరుపతి రైల్వే స్టేషన్ ఎగ్జిట్ అనమాట. కొంచెం ముందుకెళ్తే మెయిన్ అయితే ఉంటుంది, మెయిన్ గేట్ అయితే ఉంటుంది. పైన చూడండి తిరుపతి అని నేమ్ బోర్డు అయితే ఉంది. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే విష్ణు నివాసం అయితే ఉంటుంది. ఆ విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టోకన్లు అయితే దర్శనానికి వెళ్ళడానికి అయితే టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మీకు చూస్తున్నారా, ఇది విష్ణు నివాసం లెఫ్ట్ సైడ్ ఉన్నది. వర్షంలో కూడా క్యూ లైన్లో జనాలు అయితే వెళ్తున్నారు. ప్రజెంట్ నేనైతే లోపలికి అయితే పోలేదు, బయట నుంచే కనిపిస్తుంది అనమాట. అక్కడ చూడండి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళారు అంటే గోవిందరాజస్వామి టెంపుల్ అయితే విజిట్ చేసుకోవచ్చు. అలాగే గోవిందరాజస్వామి కోనేరు కూడా ఇక్కడే ఉంటుంది విష్ణు నివాసం పక్కనే. బట్ ఆ గోపురం అయితే కనిపిస్తుంది కదా అది. ఇప్పుడు ఇలా రైట్ తీసుకొని వెళ్తే గ్రూప్స్ థియేటర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది కూడా భూమా కాంప్లెక్స్ అని పిలుస్తారు. జగత్ విఖ్యాత్ థియేటర్ అనమాట, మూవీ స్క్రీన్స్. ఇలాగే ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ అయితే టర్న్ అవ్వాలి, గంగమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ కనుక టర్న్ అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే వస్తుంది, తిరుపతి మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే కట్ అవ్వాలి. ఆపోజిట్లో కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్, అది గ్రూప్స్ థియేటర్. దీంట్లో అయితే చాలా స్క్రీన్స్ అయితే ఉంటాయి, అందువల్ల ఏమో గ్రూప్స్ థియేటర్ అని చెప్పి పేరు వచ్చిందా అని అనుకుంటున్నాను. ఆపోజిట్లో అయితే ఇంకా అంతా హోటల్సే ఉంటుంది. ఈ ఏరియా మోస్ట్లీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడే అనమాట ఏరియా మొత్తం. అందువల్ల ఏరియా మొత్తం లాడ్జెస్ అండ్ హోటల్స్ ఇలాగే ఉంటుంది ఏరియా. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 300 మీటర్స్ అలా ఉంటుంది అంతే గంగమ్మ తల్లి దేవస్థానం టెంపుల్కి. స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట, ఎక్కడ టర్న్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు మీకు లెఫ్ట్లో కనిపిస్తున్న రోడ్ అయితే గాంధీ రోడ్డుకి వెళ్ళే రోడ్డు, ఏవైతే బట్టల షాప్ ఉంటాయని చెప్పాను కదా ఆ రోడ్డు లెఫ్ట్ సైడ్ వెళ్ళేది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైటింగ్ బోర్డు కూడా పెట్టేశారు అమ్మవారిది. ఇలా అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. బస్ స్టాండ్ నుంచి దగ్గరే ఉంటుంది, బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ సమ్మర్ అవ్వడం వల్ల ఆఫ్టర్నూన్ అయితే హెవీగానే ఎండ అయితే ఉంటుంది. వీలైతే ఆటో తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఆటోస్ అయితే రెగ్యులర్గానే వెళ్తూ ఉంటాయి. కొన్ని టైమ్స్ మనకి షేర్ ఆటోలు ఉంటాయి, లేక నార్మల్ ఆటోలు ఉంటాయి. ప్రజెంట్ ఇక్కడ భారీ గేట్లు అయితే పెట్టేశారు, ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్ళాలి, కొంచెమే ఉంటుంది. లాస్ట్ వీడియోలో అయితే ఇట్లా డెకరేషన్ అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్కి ఏమంటే 2 గేట్లు అయితే ఉంటుంది, తూర్పుకి అండ్ దక్షిణం గేట్ 2 గేట్లు అయితే ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది ఒక గేట్ అనమాట.
ఇక్కడ నుంచి అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టెంపుల్కి బయటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం సేల్ చేస్తారు. ఇలాగ స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. అక్కడ ఆర్చ్ అయితే దాటుకున్నాము. ఇంకొంచెం ముందుకెళ్తే టెంపుల్ అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా పూజ సామాన్లు అని చెప్పి, ఇవైతే ఇక్కడే సేల్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవే షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ క్యూ లైన్లో వెళ్తున్నారు కదా, ఈ లైన్ వచ్చి సర్వదర్శనం. ఇంతకుముందు వీడియోలో అయితే డే 1 పెయింట్ అయితే వేస్తున్నారు ఆ ఫ్లవర్కి. ఈరోజు డే 3 మళ్ళీ టెంపుల్కి వచ్చాను. ఆ లోపలే పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే గంగమ్మని పూజలు ఇవన్నీ చేయడానికి అయితే ఆస్కారం ఉంది. అలాగే మెయిన్ అమ్మవారిని దర్శించుకోవాలంటే లోపలికైతే వెళ్ళాలి. ఇది టెంపుల్లోనే గర్భగుడికి బయట అన్నమాట. ఇదంతా టెంపుల్ లోపలే. ఇక్కడైతే అమ్మవారి పాదాలు అయితే ఉంటుంది. ఇక్కడ రాక్ సాల్ట్ అనేది వేసి వాళ్ళ కోరికలు చేత్తో రాసితే నెరవేరుతాయని చెప్పి చాలా భక్తులు అయితే నమ్ముతారు. సో చాలామంది అక్కడే షాప్లో కేజీ ప్యాకెట్ సాల్ట్ అనేది తీసుకొని అక్కడైతే వేస్తారు. అలాగే ఇంకొందరు ఒక్కొక్కరు ఒకలాగనమాట. ఇక్కడ చూడండి, ఒక బేబీ వేషం అయితే వేసుకొని వచ్చింది. ఇలా గంగమ్మ జాతరకి ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంట్లో కోరికలు ఏమన్నా నెరవేరాలనుకుంటే ఇలా అయితే వేషాలు అయితే వేస్తారు. మీరు కనుక పుష్ప మూవీ చూసి ఉంటే దాంట్లో జాతర సాంగ్ అయితే ఉంటుంది కదా, అలాగే అన్నమాట ఇది కూడా కాన్సెప్ట్. దీనికంటూ చాలా పెద్ద స్టోరీనే ఉంటుంది. జాతర మెయిన్ తిరుపతిలో బాగా ఫేమస్. ఇప్పుడు చూడండి, పిల్లలైతే వేపాకుతో ఎలా కొడుతున్నారో దీనికి కూడా ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అంటే నాకైతే ఐడియా లేదు, సో నేను చెప్పలేను అనమాట. ఇదైతే టెంపుల్ అండి, గంగమ్మ తల్లి టెంపుల్. అటు సైడ్ గోపురం కనిపిస్తుంది కదా, అది ఎంట్రీ, మెయిన్ ఎంట్రన్స్. దీనికైతే 2 డోర్స్ అయితే ఉంటుంది. ఇది టెంపుల్ ఫ్రంట్. టెంపుల్కి అటు సైడ్ ఏమో వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడంతా తల మీద వీళ్ళు కుండలన్నీ తీసుకుని వెళ్ళి 3 రౌండ్స్ లేకుంటే 5 రౌండ్స్ ఇలా రౌండ్స్ అని వేసిన తర్వాత టెంపుల్ చుట్టూ ఆ కుండలు అనేవి వినాయకుడి టెంపుల్ పక్కన అయితే పగల కొడతారు. వాళ్ళ మనసులో కోరికలు కోరుకొని ఇలా టెంపుల్ చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తారు. ఇవి అమ్మవారి పాదాలు. ఇక్కడైతే కర్పూరంతో వెలిగిస్తున్న హారతి అయితే వెలుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు భక్తులు అయితే వస్తూనే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేస్తున్నారు. అక్కడ నేమ్ బోర్డు అయితే ఉంది చూడండి, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం తిరుపతి అని. అక్కడంతా జనాలు వస్తున్నారు కదా, అక్కడ టేబుల్ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి కదా, అదైతే ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ పుష్ప గెటప్లో అయితే జాతరకి అయితే వస్తున్నారు చూడండి. అలా వేషం వేసుకొని రావడానికి కూడా చాలా కోరికలు అయితే ఉండొచ్చు, లేకపోతే అమ్మవారికి ముక్కొని ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కటి ఒక రీజన్ అయితే ఉంటుంది. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. వీలైతే టెంపుల్కి వెళ్ళి దర్శనానికి ట్రై చేయండి. జాతర కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరైతే వేషాలు వేసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి అయితే వస్తారు. ఇంతకుముందు చెప్పాను కదా, సాల్ట్ అనేది ఇక్కడ వేసి కోరికలైతే కోరుకుంటారు అని. ఇప్పుడు చూడండి, అతను సాల్ట్ వేస్తున్నాడు, చూశారు కదా, అలా అన్నమాట. ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ లోపలికైతే కెమెరా అయితే అలో ఉండదు, బట్ మీరు ఫొటోస్ ఇవన్నీ చూడాలంటే గూగుల్ లేకుంటే ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో అయితే చూడవచ్చు. న్యూస్ రిపోర్టర్స్కి వాళ్ళకైతే అలో చేస్తారు ఎర్లీ మార్నింగ్ అలా అన్నమాట. మామూలుగా డివోటీస్కి అయితే ఫొటోస్ తీయడానికి లోపల అయితే ఆప్షన్ అయితే ఉండదు.
ఇక్కడ చూడండి పుష్ప గెటప్లో వచ్చారని చెప్పి చాలామంది అయితే సెల్ఫీస్ ఫొటోస్ అయితే దిగుతున్నారు, వీడియోస్ అంతా. ఇంకా జాతర ఎండింగ్ దగ్గరకు వచ్చిందంటే చాలామంది అయితే వేషాలు వేసుకొని చాలా ఊర్ల నుంచి చాలా ప్లేసెస్ నుంచి అయితే భక్తులు అయితే వస్తారు ఈ టెంపుల్కి. చాలా హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా వేషాలు వేసుకొని వచ్చారు. బట్ ఆ బేబీ మాత్రం భయపడి ఏడుస్తుందో తెలియదు, లేకుంటే కొత్త వాళ్ళని చెప్పి ఏడుస్తుందో క్లారిటీ అయితే ఉండదు. కానీ ఫైనల్లీ అయితే చాలామంది అయితే వేషాలు వేసుకొని అయితే వచ్చారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళంతా. ఆ తర్వాత ఇక్కడైతే చూడండి డెకరేషన్ అనేది బాగా చేశారు. ఎవరి ఇయర్ ఇలాగే చేస్తారు. ప్రదక్షిణలు చేసి వచ్చిన తర్వాత కుండ అనేది అక్కడైతే బ్లాస్ట్ చేస్తారనమాట. బ్లాస్ట్ అంటే పగల కొడతారనమాట. ఇది టెంపుల్ అవుట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది వినాయకుడి టెంపుల్ అనమాట. వర్షం అయితే ప్రజెంట్ అయితే కొంచెం తగ్గింది, పర్లేదు. సడన్గా ఏమైందో తెలియదు కానీ వర్షం పడుతుంది, సడన్గా ఆగిపోతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకు పడుతుందో తెలియదు, ఎందుకు ఆగిపోతుందో తెలియట్లేదు. ఇంత రాత్రి అవుతున్నా కూడా 9 ఏమో అయింది టైము, ఇప్పుడు కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. మేబీ జాతర ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి అయిపోవస్తుంది. అందులో ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఈరోజు థర్స్డే అనమాట, క్రౌడ్ అనేది తక్కువగానే ఉంది. రేపు ఫ్రైడే అయితే ఫుల్ హెవీగా రష్ ఉంటుంది. సో అందువల్ల జనాలు ఏమైనా ఇంకా వస్తున్నారేమో అనుకుంటున్నాం. ఈ తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్కి నియర్ బై మార్కెట్ ఉంటుంది, అలాగే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా ఫోటో సెల్ఫీస్ అయితే దిగుతూనే ఉన్నారు. పుష్ప గెటప్. టెంపుల్ అనేది ఈరోజైతే 9:30కి క్లోజ్ చేస్తామన్నారు. సో అందరిని అయితే బయట పంపిస్తున్నారు. బయటకైతే వచ్చేసాము. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.